ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి స్టోరీ చెప్పండి. చెప్తాం. ఖలీఫా కథలు కొన్ని రకాలు చెప్తున్నాం కదా, ఖలీఫాదే ఇంకో కథ చెప్తాం. ఓకే. హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉన్న రోజుల్లో ఆయనకి తను చాలా దానపరుణని, తనకెంతో తరగని సంపద ఉందని ఆయన నమ్మకం. సాధారణంగా ఏంటంటే కొన్ని జాతుల్లో తమ సంపదలో 10వ వంతు దానం చేయాలనేది ఒక నియమం. వాళ్ళు జీవితాంతం దానం చేయాల్సిందే, వాళ్ళ మతంలో పద్ధతి అది. కానీ అలా చేసేవాళ్ళు అంటారు రమగారు, పూర్వకాలంలో చేస్తారు. ఇప్పటికీ కూడా మన ఈ రంజాన్ రోజుల్లో ప్రతిరోజు దానం చేస్తారు. ఖచ్చితంగా సంవత్సరానికి 10 లక్షల సంపాదన ఉంటే 1 లక్ష రూపాయలు దానం చేయటం అనే నియమం ఉంటుంది. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుసరిస్తారు కదా. దాన నియమం, దాన ప్రక్రియ తప్పదు. ఖచ్చితంగా 10% దానం చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ కలికాలంలో కూడా జరుగుతుంది అంటారా? ఏ కాలమైనా చేస్తారు జయ. లేకపోతే ఆకాశం అలా పైన ఉండదు, భూమి ఇలా కింద ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారు. అవును, ఆకాశానికి పందిరి గుంజలు వాళ్ళు ఉండటం వల్లే మనమంతా అలా దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు, న్యాయంగానే ప్రవర్తించేవాళ్ళు, అస్సలు అబద్ధం ఆడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి ఇంకా కలియుగాంతం ఇంకా దగ్గరలోకి రాలా మనకి. అదంతా పడిపోయాక అప్పుడు యుగాంతం అవుతుంది. కొద్దిమంది ఉంటారు, శాంతం లేదు అనుకోటానికి లేదు, ఉండదు. దానం చేసేవాడు బాగా, తనంత దానపరుడు తనే అనిపించేది ఆయనకి. అక్కడి నుంచి దానం చేస్తుంటే వాళ్ళకి సంపద వస్తుండేది. ఖలీఫా రాజు కదా, అవును, డబ్బులు వస్తుంటే ఏమనుకునేవాడు, మాలాంటి సంపద ఎవరికైనా ఉందా? ఖలీఫాల గుప్తధనం అని ఒక నావెల్ కూడా ఉంది, అది ఇంకా చెప్పలేదు. అది కొంచెం మర్చిపోతానేమో అనే అనుమానంతో పేర్లు తమాషాగా ఉన్నాయి, ఏం చెప్పట్లా. ఆ గుప్తధనం కూడా తన దగ్గరికే వచ్చేసింది కాబట్టి అబ్బో మా దగ్గర ఎంతో ఉందనుకునేవాడు. దానం చేసేవాడికి నేను బాగా చేస్తాను అనే ఫీలింగ్ ఉండకూడదు, అది తప్పు. ఓకే, దానం ఎంత కరెక్టో నా అంత దానపరుడు లేడనే భావన తప్పు. కర్ణుడి కథల్లో చెప్తారు, కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. ఎడం చేతి వైపు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే కుడి చెయ్యి మారే లోపల బుద్ధి మారిపోతుందని ఎడం చేతితోనే దానం చేసేవాట. అలాంటి కథలు కూడా ఉన్నాయి. ఇలా గొప్పలు చెప్పుకునేవాడు. చెప్పుకుంటుంటే జఫర్ అని ఈయన దగ్గర ఉన్న మంత్రి, మనం ఇదివరకటి కథలో విన్నాం జఫర్ పేరు. ఆ జఫర్ అంటే ఆయన పక్కనే ఉండేవాడు, అంగరక్షకుడు అనమాట. అయితే ఈ జఫర్ని ఏదో మాటల మధ్యలో, జఫర్ నువ్వు చెప్పు, నాలాంటి దానపరుడు ఇంతకు ముందు ఎక్కడైనా కథల్లో విన్నావా నువ్వు? ఇక ముందు ఉండబోతారంటే, ఏలిన వారు క్షమించాలి, మీరు ఇలా చెప్పకూడదు, అల్లా ఇచ్చింది అల్లాకే ఇస్తున్నాను అనుకోవాలి. ఒకటి, మన సంపదను ఒక సంపద కాదు, మా దానం ఒక దానం కాదు. మీకంటే సంపద ఉన్నవాడు, మీకంటే దానం ఇచ్చేవాడు ఉన్నాడు, ఇంకా ఉన్నారు అనేసరికి ఇంక ఒళ్ళు మండిపోయింది. ఎంత నమ్మక ద్రోహివి నువ్వు నా దగ్గర తింటూ, నాతో ఉంటూ, నా పాలనలో ఉండి నేనిచ్చే దానాలన్నిటిని అనుభవిస్తూ ఇంత మాట అంటావా అన్నాడు. మాట అంటానికి ఏముంది ప్రభు, మీరు నిజం అడిగారో చెప్పారు. బస్రా నగరంలో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడి పేరు అబూ అల్ కాసిం. వాడి పేరు కాసిం అని పిలుస్తారు, అబూ అని కూడా అంటారు. వా అబ్బాయి ఎంత దానపరుడు అంటే, వాడి దగ్గర ఎంత తరగని సంపద ఉందంటే, వాడు రోజు పుంఖాలుగా దానం చేసేస్తూ ఉంటాడు. ఏదో నాకు కలిగింది ఇచ్చానని దీనంగా మొహం పెడతాడు. రేపటికి మళ్ళీ దానానికి డబ్బు ఉంటుంది వాడి దగ్గర. శభాష్, ఎంత వినయశీలో వాడు. కుర్రాడు, యువకుడు, బ్రహ్మచారి, అపరిమిత దానశీలి. బస్రాలో అడుగు పెడితే వాడి పేరు తలవకుండా పూట గడవదు. మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళు అబూ పేరు చెప్తారు. బస్రాలో వాడి చేతి దానం తీసుకొని ప్రాణి లేదంటే నమ్మాల్సిందే, మీరు లేరు ఎవరు అనేసరికి గొళ్ళు మండిపోయింది. జఫర్ని బంధించండి అని వీడి సంగతి చెప్తారు రేపు పొద్దున అన్నాడు. ఆయన కోపం వచ్చేసింది అనమాట. జఫర్ని బంధించేశారు. ఈయన రైరేమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంత విసుగులు ఆయన ఏం చేశాడు, తన మందిరానికి వెళ్ళకుండా జనానాకి వెళ్ళాడు. అక్కడ ఈయన భార్య జుబేదా, రాణి జుబేదా ఆవిడ. ఈయన రివరివలాడుతూ వచ్చింది, మొహం ఎర్రగా అయిపోయింది. ఆయన కోపం వచ్చేసింది, తను అవమానింపబడ్డాడు. తను ఎదురుకుండా, రాజు ఎదురుకుండా భగవంతుడిని తప్ప ఇంకోళ్ళని కీర్తించకూడదు. ఎవడో మనిషి కీర్తించబడ్డాడు. ఆయన మొహం ఎర్రగా కందిపోయింది, ధుమధుమలాడుకుంటూ వచ్చాడు. పైగా ఆయనకి ఏం బాధగా ఉంది, ఎప్పటి నుంచో తనకి నమ్మకస్తుడైన జఫరు తనకి నమ్మక ద్రోహం చేశాడు. అతన్ని బంధించాల్సి వచ్చింది. ఆ కోపంతో ఆయన చాలా ధోరణిగా వచ్చాడు. వచ్చేసరికల్లా ఈవిడేమనుకో, ఓహో ఈయన ఏదో మంచి కోపం మీద ఉన్నాడని ఆయనకి గులాబీల షర్బత్ ఇచ్చి చల్లబడతారనమాట. ఎండాకాలం వాడుకోండి, ఇది రూ అఫ్జా లాంటిది. ఓకే, మొగలి పువ్వులు అవి ఉండే పరిమళ ఉండే
ఒక మంచి తాజా షర్బత్ ఒకటి ఇచ్చి ఆయనకి కాళ్ళ కింద నీళ్ళ గిన్నె ఒకటి పెట్టించి కాళ్ళు చల్లబడేలాగా చేసి కోపం తగ్గాక ఏమిటి సంగతి అని కనుక్కుంది. చెప్పాడు జఫర్ ఎంత నమ్మక ద్రోహి తెలుసా, నా ముందు వాడు ఎవరినో పొగిడాడు అన్నాడు. అనేసరికి ఆవిడంది, లేకుండా ఎందుకు పొగుడతాడండి, ఉన్నాడేమో అసలు కనుక్కోండి. బసరా ఎంత దూరం, 2-3 రోజుల ప్రయాణం, వెళ్తారు, ఎవరినో పంపించండి. వాడు అసలు బసరాలో మీరు చెప్పిన అబూ అల్ కాసిం ఉన్నాడా, కాసిం అనేవాడు ఉన్నాడా, వాడికి నిజంగా తరగని సంపద ఉందా, వాడు నిజంగా దానపరుడా, కనుక్కుంటే జఫర్ ఆ మాట అవునో కాదో తేలుతుంది మనకిను. వృధాగా జాఫర్కి శిక్ష వేయటం ఎందుకు, పైగా రేపొద్దున వీడికి శిరచ్ఛేదం చేయండి, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి, మనం కనుక్కుని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరో ఉన్నారని చెప్పకుండా ఫలానా ఊళ్ళో ఫలానా వాడు అన్నాడంటే నిజమై ఉండొచ్చు. దాంతో ఈయన కొంచెం చల్లబడ్డాడు. సరే ఏమనుకున్నాడు, సాధారణంగా జఫర్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాదు, చూడుగా చక్కగా మాట్లాడతాడు. అతను నా గురించి ఆలోచించుకుని సరే వాళ్ళెవరినో పంపటం ఎందుకు, ఆ బసరా నేనే వెళ్తా అన్నాడు. రాణిగారు 2-3 సార్లు వారిచ్చింది కానీ నేను వినేలాగలేడు. సర్లే అని వదిలిపెట్టేసి సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున ఈయన బయలుదేరి ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకుని బసరా నగరానికి వెళ్ళాడు. ఓ 3 రోజుల ప్రయాణం చేశాడు ఒంటెల మీద. కొంత చిన్న పరివారాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కువ మందిని, రాజుగారికి వీళ్ళు ఉంటారు కదా ఆంతరంగికులు కొంతమంది, ఆయనకి బోరు కొట్టకుండా ఉంచేవాళ్ళు, సేవకులు, తర్వాత ఏమో మన అంగరక్షకులు కొంతమంది ఉంటారు. ఈ ఉన్న గుంపును తీసుకుపోయాడు, చిన్న గుంపుని. వెళ్ళాక బసరా నగరంలో ఓ సత్రం ఏదో తీసుకున్నారు. తన మొత్తం గుంపు అంతటిని మీరు ఒక చోట ఉండండి, నాతో ఎవరు లేరన్న సినిమా ఇవ్వాలి ఇక్కడ అని చెప్పాడు. సరే అది కూడా అక్కడి నుంచి ఈ సత్రంలో నుంచి బయటకు వచ్చి ఎవరో ఒక చిన్న వ్యాపారస్తుడు ఒకడు ఉంటే, చిన్నవాడు అంటే మన చిరుతిండి అవి అమ్మేవాళ్ళు అట్లా వాళ్ళు కనపడ్డారు. కనపడితే ఏమంటే ఈ ఊళ్ళో అబూ అల్ కాసిం అని ఎవరో ఒక ఆయన ఉన్నట్ట అంటే, ఆ కాసిం పేరు తెలియని వాడు ఎవడండి, రాజుగారి ఇల్లు అన్నా తెలియదు కానీ ఒక కాసిం ఇల్లు తెలియని వాడు ఎవడు ఉండడు, ఆయన చేతి దానం తినని వాడి ఊళ్ళోనే లేడు, ఇగో ఇలాగ వెళ్ళాలి అలాగ వెళ్ళాలని దారి చూపించాడు. దారి చూపిస్తే సరే ఇతను ఏం చేశాడు, ఆ కాసిం గారింటికి బయలుదేరాడు. వెళ్తే అదొక చక్కటి సౌధం, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళి నేను బాగ్దాద్ నుంచి వచ్చిన ఒక వ్యాపారస్తుడిని అబు గారిని చూడడానికి వచ్చానని కబురు చేశాడు. ఒక బానిసల అంతా బానిసల మయం, బానిస అని ఆడబానిస, మగ బానిస, నల్ల బానిస, తెల్ల బానిస ఇలా పేర్లు రాస్తారు ఆ కథలో. అక్కడి నుంచి బానిస లోపలికి వెళ్ళి వ్యాపారస్తుడు ఎవరు వచ్చారంటే ఆ ఇంటి యజమాని గబగబా పరిగెత్తుకుడు లోపలికి ప్రవేశపెట్టమని ఆయన లోపలికి కూర్చోలే, ఆయనే బయటకు వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఒక కుర్రాడు, మంచి స్ఫురద్రూపి, 25 ఏళ్ళు 28 ఏళ్ళు అలా ఉంటాయి. చక్కగా తలతల్లాడే బట్టలు అవి వేసుకున్నాడు, మంచి కళ్ళగా ఉన్నాడు, వినయశీలుగా కూడా ఉన్నాడు. రండి దయచేయండి, మా ఇల్లు పావనం చేశారు, ఏం పని మీద దయచేశారు, రండి వాళ్ళన్న ఆతిథ్యం స్వీకరిద్దురు కానీ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్తే ఎంత బాగుందో ఇల్లు చాలా బాగుంది భవనం. అక్కడి నుంచి అసలు పచ్చలతోటి వాటితోటి తోరణాలు, దీపాలకు బదులు కెంపులు, వాటి మీద ఒక దీపం పెట్టారు, ఒక కెంపు పెడితే ఈ దీపం కెంపు మీద పడి ఇట్లా వెలుగొస్తుంటుందన్నమాట. లోపలంతా చల్లగా ఉంది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు ఇవ్వటం ఏంటో నువ్వు చెబుతా, నువ్వు పోసుకోమనలేదు. ఒక పెద్ద బైసిని తెచ్చి దాని నిండా చల్లటి నీళ్లు, గులాబీ అత్తర్ లాంటిది ఏదో కలిపి అందులో కాళ్ళు పెట్టించారు. అక్కడి నుంచి తీసి మామూలు నీళ్ళల్లో పెట్టించారు. ఇంకోళ్ళు కాళ్ళు తుడిచారు, పక్క నుంచి గాలి విసురుతున్నారా. అసలు ఎంత బాగుందో, ఆశ్చర్యపోయాడు. ఊరిని ఏమిటి ఇంత ఇల్లా, ఎవరికైనా ఇంత సేవ చేస్తారా అని ఆశ్చర్యపోయాడు. చక్కటి మంచి సుగంధ ద్రవ్యాలు వేసిన షర్బత్ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు. ప్రయాణం ఎట్లా జరిగింది, మీరు ఏం వ్యాపారం చేయబోతారు, ఏవో 2-3 ముక్కలు అడిగాడు కానీ ఈయన సొంత వివరాలు అతనేం అడగటల్లా. ఊరంతా చూసారా, బసరా నగరం బాగుంటుంది, ముత్యాలు అవి చాలా బాగా మేలి ముత్యాలు దొరుకుతాయి మా ఊళ్ళో, ఇలా సాధారణ మాటలు మాట్లాడాడు. మాట్లాడాక ఏం చేశాడంటే ఈయనకి తినడానికి ఏవో ఎన్ని రకాలవో పళ్ళ ముక్కలు, నేనైతే నా అతిథులు ఎవరికి నేను ఇంత చేయట్లేదు అనిపించేసింది దీనికి. ఖలీఫాకి 3-4 రకాల పానీయాలు పట్టుకొచ్చారు. మొదట సేద తీర్చడానికి ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి ద్రాక్షతో ఖర్జూరాలతో చేసిన రకరకాల డ్రింకులు తెచ్చారు. అన్నిటికీ పేర్లు చెప్పారు, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, కావాలంటే అన్నీ కూడా రుచి చూడొచ్చు, ఇవేవి ఒకటికొకటి విరుద్ధం కాదు. అక్కడి నుంచి తర్వాత ఏమో పళ్ళు పట్టుకొచ్చారు, తినుబండారాలు పట్టుకొచ్చారు. అసలు ఒక తెచ్చిన మనిషి తెచ్చింది తేకుండా తెచ్చేస్తున్నారు మనుషులు.
మళ్ళీ గొడవగా హడావిడిగా ఏమిటో గుంపుగా లేరు. ఒక సుశిక్షితులైన సైనికుల్లాగా ఒక 6 వస్తారు, 6 పదార్థాలు పుచ్చుకుని. వాళ్ళు వెళ్ళిపోగానే డ్యాన్స్ అరీనా మీదకి వస్తూ ఉంటారు కదా సర్కస్లో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చక్కగా వచ్చి వరుసలుగా అన్నీ అందించి వెళ్ళిపోతున్నారు. ఈయన చాలా సంతోషించాడు. బాగా రిలాక్స్ అయిపోయాక ఇతను లోపలికి వెళ్ళి ఏం చేశాడు, ఒక ఇంత చెట్టు, దాని నిండా అది ఎలా ఉందంటే వెండితో చేసిన చెట్టు, దానికి కాయలు పువ్వులు అన్నీ వేళ్లాడుతున్నాయి. ఆ చెట్టు కింద ఒక చక్కటి నెమలి బొమ్మ ఉంది. ఒక పుల్ల లాంటిది ఒకటి పుచ్చుకొచ్చాడు. ఆ చెట్టు ఆ నెమలి పెట్టాడు ఇతనికి ఎదురుకుండా బల్ల మీద. తన చేతిలో పుల్ల పెట్టుకుని ఆ పుల్లతో ఆ నెమలిని అట్లా కొట్టేసరికల్లా ఆ నెమలి గిర్రమని అలా తిరగటం మొదలుపెట్టింది. ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంది. అది తిరుగుతుంటే అది పింఛం వీడుస్తుంటే దాని లోపల నుంచి రకరకాల సుగంధాలు, ఎన్ని రకాలు, ఎంత బాగుందో. ఆయన అట్లా మైమరిచి చూస్తూ ఉండగా చటుక్కున అతను ఏం చేశాడు, ఆ చేత పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక వస్తువు చూపించావు, నువ్వు పూర్తిగా చూసి ఇదంతా ఏమిటి కనుక్కునే లోపల అవతల వాళ్ళు తీసిస్తే నీకేమనిపిస్తుంది? అదే కదా, ఆశాభంగంగా ఉంటుంది. నేను తెలిపాడు, ఇదేమిటి అతిథిని ఇట్లా అవమానిస్తాడా వీడు అనిపించింది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 5 నిమిషాలాగా వచ్చాడు. ఒక పాత్ర పట్టుకొచ్చాడు. పాత్ర అతను తేల వెనకాల ఒక బానిస కుర్రాడు వచ్చాడు. వాడి చేతిలో ఇట్లా పాత్రలే ఉంది. అది ఎలా అంటే పాన పాత్ర, మామూలు డ్రింక్స్ తాగుతారు కదా ఆ పాత్ర, కెంపు పాత్ర. అది ఒక పెద్ద కెంపుని మలిచారు ఇట్లా. ఆ కెంపులో ద్రాక్షాసవం పోసి చేతికిచ్చాడు. అసలు ఆ పాత్రే ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. ఆ పాత్ర తీసుకున్నాడు. తాగి వెనక్కి ఇచ్చేసరికి మళ్ళీ నిండిపోయినట్టు కనపడుతోంది. అది 3 సార్లు తాగాడు. 3వసారి కూడా అది నిండిపోయింది. వాడు పోయిటల్లా అదే చేతికిచ్చి తీసుకునే లోపల వచ్చేస్తోంది. ఈయన పాత్రను పరిశీలించే లోపల టక్కిన ఆ పాత్ర తీసేసుకున్నాడు. అతను లోపల పట్టుకెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ ఇదేంటి నన్ను అసలు చూడనీడే వీడు పూర్తిగా కొళ్ళు మండిపోయింది. 3వసారి ఈయన చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చాడు. అతను వెనకాల ఒక అమ్మాయి వచ్చింది. ఎంత బాగుందో చెప్పరానంత సౌందర్యవతి, ఒళ్ళంతా వజ్రాలే, ఆభరణాలు, వస్త్రాలు లేవు, వజ్రాల ఆభరణాలే వస్త్రాలుగా ఉన్నాయి. అక్కడి నుంచి ఒక చిన్న సితార్ లాంటిది ఒకటి పట్టుకొచ్చింది, మ్యాండలీను బట్లాగా. అది టింగ్ టింగ్ కూర్చుని చక్కగా మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయి, దాని శరీరం సగం బయటికే కనపడుతోంది. మ్యూజిక్ వాయించడం మొదలుపెట్టింది. అది పాట పాడుతుంటే ఈయన మైమరిచిపోయాడు. ఆ వాయిద్యం ఎంత బాగుందో, పాట ఎంత బాగుందో. ఆ పాట పూర్తయ్యాక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం అనుకున్నాడు ఈయన. పాట పూర్తయ్యే లోపలే ఈయన చప్పట్లు కొట్టాడు. పిల్ల లేచి వెళ్ళిపోయాడు. మండిపోయింది ఈయనకి. వీడి ఆతిథ్యం మండినట్టే ఉంది. ఏది పూర్తిగా చూడనివ్వడు. ఇన్ని తాగేటిచ్చారు, ఇన్ని తిన్నిచ్చారు, బాగా నచ్చిన వస్తువును ముట్టుకొని ఇవ్వాలి కదా. ముట్టుకొని వెళ్ళి సరే నేను వెళ్ళొస్తానని బయలుదేరాడు. ఆ పెద్ద జఫర్కి చెప్తా, వీడి ఆతిథ్యం ఏడిసినట్టుంది, ఏవో ఇచ్చానంటున్నాడు, ఏమిచ్చాడో వీడు నాకు తెలీదు అని దుమ్ములాడుకుంటూ ఒళ్ళు మండిపోయింది లోపల. పైకి మాత్రం అనలా. ఏం చెప్పాడంటే, నేను వెళ్ళొస్తాను, మీ ఆతిథ్యం చాలా పరమాద్భుతంగా ఉంది, నేను ఇలాంటి చోటకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి అభినందన వాక్యాలు 3-4 చెప్పి సత్రానికి బయలుదేరాడు. లోపలంతా రుంజుకుంటూనే ఉన్నాడు. వీడి ఆతిథ్యం బాగానే ఉంది, కానీ అది ఫుల్ఫిల్డ్గా లేదే, పూర్తి చేయలే. మొదట ఒక నెమలి చూసాం, ఆ నెమలి ఎంత బాగుంది, దాన్ని ముట్టుకునే లోపలే తీసేసుకున్నాడు. ఆ కెంపు పాత్రని పరిశీలించే లోపలే తీసేసుకున్నాడు. ఆ పిల్లకి దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకునే దాని సౌందర్యాన్ని చవి చూసే లోపలే వెళ్ళిపోయింది అది లోపలికి. ఈ సత్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక 1 డజన్ మంది బానిసలు నిలబడి ఉన్నారు అక్కడ, అమ్మాయిలు. అక్కడి నుంచి ఓ 10 మంది సైనికుల్లాగా ఉన్న బానిసలు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో 3 బాక్సులు, 2 బాక్సులు. అక్కడి నుంచి మేలు ముసుగు వేసుకున్న ఒక మనిషి కనపడ్డారు. దగ్గరికి వెళ్ళేసరికల్లా బానిసలందరూ నమస్కారం చేశారు. అయ్యా, మీరు అబూ అల్ కాసిం గారింట్లో ఆతిథ్యం తీసుకున్న ఫలానా వర్తకుడు గారే కదా, మీ వివరాలన్నీ తీసుకున్నాం, మీకు అక్కడ మీరు మేలుపడిన 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమని చెప్పారు అని చెప్పి మొదటిది బాక్స్ ఓపెన్ చేశాడు. అది ఇంత వెండి చెట్టు, నెమలి బొమ్మ. 2వ బాక్సులో కెంపు పానపాత్ర. 3వది మేలు ముసుగు వేసుకున్న అమ్మాయిని ఓపెన్ చేసి చూస్తే ఆ మ్యాండలిన్ వాయిస్తూ నుంచి పాడింది కదా సంగీతం, ఆ పిల్ల అక్కడ నుంచి ఉన్నారు. ఈ 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమన్నారు మా కాసిం గారని. తను నిర్కాంతపోయాడు. ఏమిటి, నాకు నచ్చిన వస్తువుని నాకే సొంతం చేసేసే ఉద్దేశం పడింది, ఇదేం ఆతిథ్యం, అద్భుతం. వాళ్ళ ఇంట్లో ఉన్నది కాదు, నా ఇంటికి వచ్చాక నా వెనకాల పడి వచ్చేసేసి వాళ్ళు, నాకంటే ముందే వెనకాల పడరా, నేను ఇంటికి వచ్చేసరికల్లా నా దగ్గరికి ప్రత్యక్షం చేశాడు. అవురవురా, ఏమిటి వీడివి ఇది గొప్పతనం
అని చెప్పి సామాన్లు అక్కడే ఉండు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ కాసిం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఖలీఫా. వెళ్ళిపోయి, నాయన నువ్వు ఎంత గొప్పవాడివి, నీ ఆతిథ్యం ఎంత గొప్పది, ఈ వస్తువులన్నీ నీకు ఎలా వచ్చినాయి, నువ్వు నాకు ఎలా ఇవ్వదలుచుకున్నావు, ఇదేం దానం, అతిథిని ఇట్లా గౌరవిస్తావా, పైగా ఇవాళ నువ్వు ఇచ్చిన ఈ వస్తువులు నీ దగ్గర రేపు కూడా ఉంటాయా, ఇవాళ ఇచ్చేసావు, మళ్ళీ ఈ వస్తువు నీకు ఎలా వస్తుంది అపురూపమైనది అంటే అదంతా ఒక విచిత్రమైన గాథ అంటే అన్నాడు. అయితే ఖలీఫా అన్నాడు, నేను నీ విచిత్ర గాథ తెలుసుకోవాలి, నువ్వు ఇంత దానం ఎలా చేయగలుగుతున్నావు, నాకు నచ్చిన నీ అతిథికి నచ్చిన వస్తువుని అతనికే ఇవ్వాలనుకునే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నీకు, అని వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవాళ నేను వచ్చా రేపు ఇంకోటి వస్తాడు, వాడికి కూడా ఏవో చూపిస్తావు నువ్వు, వాడికి అవి నచ్చేస్తాయి న్యాచురల్లీ. మన దగ్గర లేని కొత్త వస్తువు ఎవరికైనా నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనిపిస్తే, వాళ్ళకి అవి ఇచ్చేస్తావా, ఇచ్చేయడానికి అంత నీ దగ్గర ఎక్కడిది అంటే, ఇక్కడ ఎవరు అడగలేదండి, ఈ ఊళ్ళో వచ్చిన వాళ్ళు వస్తారు, ఆతిథ్యం ఇస్తాను, రోజు ఒక అతిథిని చూడాలి, నా లెక్క అది, మా అతిథికి ఏది నచ్చితే అది, వాళ్ళని సంతృప్తిపరచడం, వాళ్ళ మొహాల్లో ఆనందాన్ని చూడడమే నా విధి, నేను ఇలా ఎన్ని చేసినా నాకు తరగదండి, నా దగ్గర ఉంటూనే ఉంటుందంటే ఆ రహస్యం ఏమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే నేను చెప్తానండి అని చెప్పాడు. ఏం చెప్పాడో మనం వచ్చే భాగంలో చూద్దాం. బా, భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు, చాలా బాగుంది. ఏం చెప్తాడో చూద్దాం. చూద్దాం. నమస్తే అండి. నమస్తే.